మొన్న ఈ మధ్యన ఏదైతే హైవే మీద విద్యార్థుల మరణాలకు సంబంధించినటువంటి అంశంలో మరొక మలుపు తిరిగింది. తాజాగా జరిగినటువంటి పరిణామాలు, అందులో ప్రధానమైనటువంటిది చిలకలూరుపేట ఎస్ఐ సస్పెన్షన్. మొన్న ఈ మధ్యన ఆ కేసులో ఒక ఏఎస్ఐ కొడుకుని అరెస్ట్ చేసిన ఉదంతం మర్చిపోకముందే ఈ తాజా పరిణామం చోటు చేసుకుని చిలకలూరుపేట అర్బన్ ఎస్ఐ రహంతుల్లాను సస్పెండ్ చేస్తూ పల్నాడు జిల్లా ఎస్పీ కృష్ణారావు ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల చిలకలూరుపేట బైపాస్ రోడ్ లో జరిగిన ప్రమాదాలు 5 ఇంజనీరింగ్ విద్యార్థులు మృతికి కారణమైనటువంటి ఏఎస్ఐ కుమారుడు అతని గ్యాంగ్ చేసి అక్రమ వసూలకు అండగా ఉండడమే కాక ఆ గ్యాంగ్ పూర్తి స్థాయిలో సహకరించినట్టు తేలడంతో రహంతుల్లా మీద సస్పెన్షన్ వేయబడింది. ఈ గ్యాంగ్ దొంగిలు ఇచ్చిన 4 కార్లను రహంతుల్లా కుటుంబ సభ్యులు సన్నిహితులు కొనుగోలు చేసినట్టు గుర్తించారు. వీటిలో 2ంటిని బైపాస్ గ్యాంగ్ నిత్యం వాడుతూ రోడ్ల మీద రవాణా శాఖ అధికారుల పేరుతో లారీ డ్రైవర్లను బెదిరించి డబ్బులు వసూలు చేసినట్టు దర్యాప్తులో తేలింది. గ్యాంగ్ సభ్యులతో నిత్యం సమాచారం పంచుకుంటూ వాళ్ళ ఆగడాలకు అడ్డు లేకుండా ఎస్ఐ రహంతుల్లా వ్యవహరించినట్టు గుర్తించారు. ఇంతకాలం ఉన్నతాధికారుల దృష్టికి ఈ విషయం రాకపోవడం చర్చనీయాంశం. ప్రమాదంలో విద్యార్థులు మృతి చెందిన ఘటన తర్వాత మాత్రమే ఎస్ఐ రహంతుల్లా ప్రమేయం వెలుగులోకి వచ్చింది. కొందరు అధికారులు అక్రమాలకు పాల్పడుతూ ఇష్టరాజ్యంగా వివరించడం పోలీస్ శాఖల అంతర్గత వైఫల్యానికి అద్దం పడుతుందంటూ జ్యోతి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది.